అంటే మీరు షేర్ మార్కెట్ ట్రేడింగ్లో బాద్షా కింగ్. మీ అందరికీ బెంగళూరు ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎలా ఒక కొత్త వాళ్ళు థాట్ ప్రాసెస్ షేర్ మార్కెట్కి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందని షేర్ చేసుకోకపోతున్నాను. సో నేను కూడా ఇనిషియలీ బిగినర్గా షేర్ మార్కెట్ ట్రేడింగ్లో వచ్చేటప్పుడు సేమ్ థాట్ ప్రాసెస్లో వెళ్ళాను. సో అందుకే ఇదిని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇనిషియలీ అన్ని కోర్సెస్ని, అన్ని యాడ్స్ని, అప్పుడు పెద్ద పెద్ద ట్రేడర్స్, ప్రో ట్రేడర్స్ ఉంటారు కదా యూట్యూబ్లో, వాడు చూపించిన అన్ని రిజల్ట్స్ని చూసుకుని ఓకే నేను కూడా ఒక పెద్ద ట్రేడర్ అవ్వాలి, నేను కూడా ఒక బాగా ఎర్న్ చేయాలి అని అలాగే వచ్చేస్తారు. అప్పుడు వచ్చేటప్పుడు షేర్ మార్కెట్ వారికి గుడ్ రిటర్న్ ఇస్తుంది. ఇనిషియల్గా ఏమీ లెర్న్ చేయకపోతే కూడా గుడ్ రిటర్న్ ఇస్తుంది. అప్పుడు థింక్ చేస్తారు లైక్ 3,000 4,000 ప్రాఫిట్ వస్తుంది వన్ డేలో. సో స్టార్ట్ చేస్తారు, థింక్ చేస్తారు ఓకే 4,000. సో నేను 20 days ట్రేడ్ చేస్తే కూడా 20 into 4,000. సో నాకు ఆరామ్స్గా 80,000. ఓ ట్రేడింగ్ డే జాబ్ కింద చాలా బెటర్ అని అనుకుంటారు. అప్పుడు ట్రేడింగ్ చాలా చాలా ఈజీ అని అనుకుంటారు. అప్పుడు స్టాప్ లాస్ లేకపోయినా అలాగే ట్రేడ్ చేస్తారు. స్టాప్ లాస్ పెడితే కూడా స్టాప్ లాస్ లోవర్ చేసుకుని వెళ్తారు. అప్పుడు ఈ పెన్నీ స్టాక్స్ ఉంటుంది కదా, ₹1 ₹2 స్టాక్స్, అది కొనేస్తారు. ఎందుకంటే ఓకే ఏమైనా ఒక 5 పైసా అప్ అయితే ఓకే చాలు, నేను ఒక గుడ్ మనీ చేసుకోవచ్చు అని. ప్లీజ్ రిమెంబర్, స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ అ సూపర్ మార్కెట్. స్టాక్ మార్కెట్ సూపర్ మార్కెట్ కాదు. బయింగ్ షేర్స్ ఇన్ డిస్కౌంట్స్, నెవర్ టేక్ పెన్నీ స్టాక్స్ ఇనిషియలీ. అప్పుడు ఈ అన్ని మొబైల్ లోన్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో డబ్బు తీసుకుంటారు. అప్పుడు సేవింగ్స్ని తీసుకుంటారు, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకుని దాంట్లో డబ్బు తీసుకుని అన్ని స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో పెట్టేస్తారు. బట్ స్టిల్ స్టాక్ మార్కెట్ గుడ్ రిటర్న్ ఇస్తుంది. అప్పుడు థింక్ చేస్తారు ఓకే రే అయిపోయానరా, నేను పెద్ద ట్రేడర్ అయిపోయానరా అని అన్ని ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. ఓకే మచ్చా ఏంట్రా నువ్వు వర్క్ చేస్తున్నావు, వచ్చేయరా ట్రేడింగ్కు, బాగా మనీ ఎర్న్ చేసుకోవచ్చురా, వచ్చేయరా మచ్చా రే అని. అప్పుడు ఏమైనా స్టాక్ మార్కెట్ ఒక 5,000 రిటర్న్ అంటే నెగిటివ్ పోయేస్తే అనుకుంటారు ఓకే ఇది యాకో ఇంట్రాడే చాలా రిస్కీ ఉంది, నేను సిఎన్సి వెళ్ళిపోతాను. అంటే ఈరోజు కొంటాను, ఎప్పుడైనా అది లైక్ ప్రాఫిట్ ఇచ్చేటప్పుడు నేను సెల్ చేసేస్తానని. బట్ స్టిల్ ఏమైనా సిఎన్సి కూడా ఒక 5,000 10,000 నెగిటివ్ పోతే నిద్ర లేకపోయినా అన్ని వీడియోస్లో యూట్యూబ్లో ఆ స్టాక్ గురించి, ఆ పర్టికులర్ షేర్ గురించి ఎవరు చెప్తారని ఎవ్రీ ఈవినింగ్ వెయిట్ చేస్తారు. ఓకే హోపింగ్ ఈరోజు రేపైనా ఆ స్టాక్ పైకి వెళ్తుంది, ఓకే నాకు రిటర్న్స్ ఇస్తుంది అని. యాజ్ సూన్ యాజ్ ఇట్ గోస్ లైక్ ఒక 20,000 నెగిటివ్ పోయేటప్పుడు ఇమీడియట్గా ఓకే ఇది ఎక్కువ సరిపోలేదు, నేను ఎగ్జిట్ అయిపోతానని ఎగ్జిట్ అయి 20,000 లాస్తో ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు యాజ్ సూన్ యాజ్ ది ఎగ్జిట్ స్టాక్ అలాగే ప్రాఫిట్ దగ్గర వెళ్ళిపోతుంది. బస్ వారు రాంగ్ లొకేషన్లో ఎగ్జిట్ అయ్యారు. అక్కడ ఒక గుడ్ డిమాండ్ జోన్ ఉంటుంది. థింక్ చేస్తారు ఇది ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఎవరైతే అయినా టిప్స్ తీసుకుంటాను, ఎవరైనా యూట్యూబ్లో వీడియో పెడితే అది చూసుకొని ట్రేడ్ చేసేస్తానని. కొన్ని రోజుల తర్వాత ఓకే ఇది టిప్స్ కూడా వర్కౌట్ అవ్వట్లేదని ఓకే నేనే స్టాక్ మార్కెట్ స్టడీ చేస్తానని డిసైడ్ అవుతారు. దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ యూ హ్యావ్ టేకన్. ఛాలెంజ్ ఏమంటే యూట్యూబ్లో వెళ్ళేస్తే ఒక డజన్ స్టాక్ మార్కెట్ గురించి టిప్స్ ఉంది, స్టాక్ మార్కెట్ గురించి కోర్సెస్ ఉంది, డజన్ స్ట్రాటజీ ఉంది, డజన్ క్యాండిల్ స్టిక్స్ ఉంది, అప్పుడు డజన్ స్ట్రాటజీస్ ఉంది. కన్ఫ్యూజ్ అయిపోతారు ఏం స్టడీ చేయాలని బాబా అని. అప్పుడు ఓకే క్విట్ చేద్దామని డిసైడ్ చేస్తారు. గైస్ రిమెంబర్, మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే అన్నీ అవసరం లేదు. ఒక్క స్ట్రాటజీ మాస్టర్ చేయండి చాలు. ఆంట్లో ట్రేడ్ చేయండి, మాస్టర్ చేయండి, స్టే చేయండి, అన్ని విషయం గ్రహించండి. బట్ మీకు ఒక్క స్ట్రాటజీ అది మాస్టర్ అవ్వాలి. అప్పుడే మీరు స్టాక్ మార్కెట్కు కెన్ బీ ఎ సక్సెస్ఫుల్ ట్రేడర్. ప్లీజ్ నోట్, ఇనిషియలీ నో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బికాస్ దాంట్లో చాలా రిస్క్ ఉంటుంది. మీరు కూడా ఇలాగే సేమ్ జర్నీలో ఉంటే, మీరు కూడా ఇలాగే లెర్నింగ్ స్టేజ్లో ఉందే, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ బెంగళూరు ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.